అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో నేను ఒక కొత్త డిష్తో మీ ముందున్నాను. అదేంటంటే మా ఒడిశా స్పెషల్ మథురా కేక్. ఈ కేక్ చాలా బాగుంటుందండి. మా ఒడిశాలోనే నేను చూశాను. ఇక్కడైతే సేమ్ టేస్ట్ కానీ డోనట్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని నాకు ఇది మా ఒడిశాలో ఏ ఎగ్జిబిషన్ అవని ఏ చిన్న ఫంక్షన్ అవని కంపల్సరీ ఉంటుంది. నేనైతే ఎగ్జిబిషన్కి ఇది తినడానికే మెయిన్ వెళ్తాను. నాకు చాలా ఇష్టము. చాలా ఈజీ కూడా ప్రాసెస్ చేసుకోవడం. రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే షుగర్ని మనం గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. షుగర్ డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోకూడదు. ఇలాగ పౌడర్ చేసుకుంటేనే బాగా కలుస్తుంది. నెక్స్ట్ ఒక వేరే గిన్నెలో పెరుగు ఒక 4 స్పూన్స్ వేసుకొని దాంట్లోనే షుగర్ పౌడర్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం అంటే ఒక టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా బబుల్స్ వచ్చిన వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చాక దాంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. మనకి మైదా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి అండి. నా కొలతలు బట్టి నేను చెప్తున్నాను. మైదా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రొట్టె ముద్ద ఎలాగైతే పిసుక్కుంటామో అలా పిసుక్కోవాలి మెత్తగా సాఫ్ట్ అయిన వరకు. ఇలా సాఫ్ట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ సైడ్ ఉంచేయాలి మూతెక్కి. నెక్స్ట్ తీసి దాని అయితే రౌండ్ షేప్గా చేసుకోవాలి. చేసుకొని వేరే ఒక ప్యాన్లో ఆయిల్ ములిగినంత వేసుకొని ఆ మథురా కేక్స్ని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాని మీద షుగర్ పౌడర్ యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.